రెండవ రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజు తిథి వివరాలు వచ్చేసి విధియా తిథి 3వ తేదీ మనకి గురువారం రోజున రాత్రి 12:44 నుంచి 4వ తేదీని శుక్రవారం రోజున రాత్రి 2:45 వరకు మనకి విధియా తిథి అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం చిత్రా నక్షత్రం సాయంత్రం 5:34 వరకు అయితే ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈ రోజు పూజించవలసినటువంటి పుష్పాలు తామర పూలండి. ఈ రోజు అమ్మవారు ధరింపచేసేటువంటి రంగు చీర రంగు నారింజ రంగు. ఈ రోజు నిషిద్ధములు వంకాయ. ఈ రోజు పూజ చేస్తే ఫలితం వచ్చేసి తేజస్సు పెంపొందుదట. తర్వాత ఈ రోజు చేయవలసిన దానం ఎర్రటి గాజులను ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. తర్వాత ఈ రోజు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఈ మంత్రాన్ని పఠించాలండి. లేదు అంటే ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ లేదా మీ శక్తి కొలది ఎన్నిసార్లు అయినా సరే మీరు అమ్మవారికి పుష్పాలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకుంటారు.